స్థానిక సరస్వతి ఘాట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సరస్వతి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తమ చిన్నారులను తీసుకుని వచ్చి అమ్మవారి సమక్షంలో వేద మంత్రాలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తోట సుబ్బారావు హిమబిందు మాట్లాడుతూ గత పుష్కరాల నాడు చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతోందని అన్నారు. 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా గ్రానైట్తో ఆలయ నిర్మాణం జరిగిందని, ఈ ఆలయం మహాపుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్ కలిగేలా ఆ చల్లని తల్లి దీవెనలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే మన జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం. సరస్వతి అందరూ అమ్మవారి పుట్టినరోజు కనుక ఈరోజు అందరికీ పరిపూర్ణంగా ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మన వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఆలయం గత పుష్కర కాలం నుంచి నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నుండిలా నిర్మాణం చేయించి, అంటే మొత్తం గ్రానైట్స్. రానున్న రోజుల్లో ఇది మహాక్షేత్రం. ఆ క్షేత్రానికి కావాల్సిన విధంగా ఉండాలంటే అంత టైం పడుద్ది. అంటే ఆలయం పరిపూర్ణంగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలంటే మా ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో ప్రయాణం చేసి అతి స్వల్పకాలం మనం చేసేది శాశ్వతం ఉండాలంటే నా ఫస్ట్ నా నేచర్ పాలసీ. దాంతోనే అభివృద్ధి చెందాను. రాయమండ్రి ప్రజలందరికీ అంకితం ఇది చేయాలని రానున్న రోజుల్లో మహాక్షేత్రం వాళ్ళని ఆశిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. చాలు.